మేము మదీనాగూడ షేర్లింగంపల్లి నుండి వచ్చామండి. మాకు మదీనాగూడలో ఒక ఇల్లు ఉందండి, 2 ఫ్లోర్ల ఇల్లు, రిజిస్ట్రేషన్ ల్యాండ్ ప్లస్ బిఆర్ఎస్ ఉంది, పర్మిషన్ ఉంది. మా ఇంటి పక్కన మా చుట్టాల దాంట్లోనే నాలా పోయింది, వాళ్ళ కంపెన్సేషన్ ఇస్తానన్నారు, కోర్టులకు వేసుకొని ఉన్నారు. అయితే మా ఎదురుగండి పిహెచ్ఆర్ మానస ఎగ్జిక్యూటివ్ అపార్ట్మెంట్ వాళ్ళు ఒక అపార్ట్మెంట్ అయితే 2014లో వాళ్ళు నాలా జరిపి పర్మిషన్ తెచ్చేసుకున్నారు, అపార్ట్మెంట్ కట్టారు. 2016లో కమిషనర్ మమతా మేడం వచ్చి అది పాల్గొట్టిందండి. వాళ్ళు అన్ని గాంధీ గారు ఎమ్మెల్యే గాంధీ గారు వీళ్ళందరూ వచ్చి వాళ్ళే పాల్గొట్టి ఫ్లోరింగ్ అంతా పాల్గొట్టి వెళ్ళారండి. అయితే ఇది వానకి టెంపరీగా ఉన్నది పడిపోయిందండి. అయితే జిహెచ్ఎంసీ వాళ్ళు ఒకసారి పాల్గొట్టినాక అదే ప్లేస్ లో మళ్ళీ రీకన్స్ట్రక్షన్ చేయడం తప్పుగా సార్, అదే చేస్తాను మేము అడిగితే మా ఇష్టమో ఇదే కరెక్ట్ అని అంటున్నాండి. జిహెచ్ఎంసీ వాళ్ళ దగ్గర పోతే వాళ్ళేమో ఇది మేము 2014 ఆల్రెడీ అలా పర్మిషన్ చేసాము, మేము సైన్లు చేసేసాము, అదే కరెక్ట్, అది అక్కడే కడతారు, వాళ్ళకి అన్ని కొలతలు ఉన్నాయని చెప్తున్నారండి. ఇదేంటంటే మరి 2016లో పాల్గొట్టారు కదా, ఒక కమిషనర్ మేడం వచ్చి పాల్గొట్టింది సార్ అంటే నేను పట్టించుకొని అంటున్నారు. మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ ఫోన్ లో నాలా కబ్జా బిల్డర్ మదీనాగూడ 2016 సెప్టెంబర్ 26 అనేసి అడిగితే ఫోన్ లో వస్తుందండి. ఆ వీడియో చూపించినా కూడా అది నా సంబంధం లేదు, నాలా జరిపినట్టు నా రిటర్న్ గివ్ అమ్మా అన్నాడండి. కమిషనర్ మేడం రాస్తుంది, నాకు ఇస్తారా సార్? ఇవ్వరు కదా సార్. నేను అక్కడికే ఆర్టీఐ తోటి కమిషనర్ గారికి లెటర్ ఇచ్చానండి, ఇంకా ఇవ్వలేదు. వాళ్ళు ఇస్తేనే కదా సార్, వాళ్ళ దగ్గర ప్రూఫ్స్ పెట్టుకొని నన్ను ఇవ్వమంటే నేను ఆడిస్తాను సార్. మేము హైకోర్టు కూడా వేసాము, హైకోర్టు అక్కడ ఆదర్శ్ నగర్ టు శాంతి నగర్ పర్పెండిక్యులర్ లో నాలా కట్టాలనేసి ఇచ్చారు, నాట్ చేంజ్ అలైన్మెంట్ అని ఇచ్చారు సార్. ఆ కోర్టు ఆర్డర్ కూడా పట్టించుకోవట్లేదు. ఈ అపార్ట్మెంట్ అతను పర్మిషన్ వెళ్ళినప్పుడు నాలా జరిపి 2 కలవట్లు చూపించాడంట. అది ఈస్ట్ సైడ్ వెస్ట్ సైడ్, వెస్ట్ గానీ పర్మిషన్ ఇవ్వలేదు, ఈస్ట్ సైడ్ ఈ ఆధ్వర్యంలో కట్టాలని పర్మిషన్ ఇచ్చారు. 2014 ఇచ్చారు, 2016లో కమిషనర్ మేడం వచ్చి అది కూడా క్యాన్సిల్ చేసేసింది. ఇప్పుడు వాళ్ళ అపార్ట్మెంట్ వాళ్ళ నాలా వాళ్ళు జరిపిన నాలాకి అసలు ఏ కలవటి పర్మిషన్ లేదు. లేని ఇప్పుడు మా ఇంటి ఎదురు వెస్ట్ సైడ్ పర్మిషన్ లేని దాంట్లో వెస్ట్ సైడ్ పైప్ లైన్స్ వేసి మా ఇంటి ఎదురు కలవటి కడతానని వస్తున్నాడండి. అయితే నేను అధికారులు అందరికీ అక్కడ కానీ కడితే మేము అన్యాయం అవుతాం, నేను 15 ఏళ్ళ నాడు ఇల్లు కట్టుకున్నాను, 10 ఏళ్ళ నాడు అపార్ట్మెంట్ అతను కట్టాడు, సైట్ ఇంజనీర్ వచ్చి అక్కడ చూడకుండా ఎలా నాలా పర్మిషన్ ఇచ్చాడని చెప్పినా కూడా ఎవరు పట్టించుకోలేదు సార్. న్యాయం నుండి కూడా అన్యాయం అయిపోతున్నాం సార్. ఆయన 270 ఫ్లాట్లు లెటర్ని అంతా నా ఇంటి ఎదురు పెట్టాడు, వచ్చిన అధికారులు అందరూ చూపించాను, ఎవరో పట్టించుకోవట్లేదు. ఆ అనాథరైజ్డ్ గా ఉన్న రోడ్డు పోయాలని వస్తాడు, ఆ రోడ్డు పోసి అక్కడ కలవట్టు పర్మిషన్ లేని కలవట్లు కట్టాలని వస్తున్నాడు. జిహెచ్ఎంసీ వాళ్ళు చెప్పినా పట్టించుకోవట్లేదు, కోర్టు ఆర్డర్ పట్టించుకోవట్లేదు, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు సార్. ఓట్లేసి మేము గెలిపించి మిమ్మల్ని ఆ సీట్ లో కూర్చోబెట్టి మమ్మల్ని అన్యాయం చేయడానికి సార్ మీరు మమ్మల్ని అన్యాయం చేయడానికి మిమ్మల్ని ఆ సీట్ లో కూర్చోబెట్టేది న్యాయం చేయడానికి. న్యాయం అయిపోయిందా మీరు? అన్యాయం అయిపోయిందా? అపార్ట్మెంట్ అయినా అందరూ మేనేజ్ చేసేస్తున్నాడు, మేనేజ్ అయిపోయి మీరు మా న్యాయాన్ని అన్యాయం చేస్తారా? న్యాయం అయిపోయి ఉండాలి కదా, మీరు ఎంత మేనేజ్ అయినా కదా న్యాయం అయిపోయి ఉండాలి కదా. న్యాయం లేకుండా అన్యాయం చేస్తే అట్లా. సీఎం గారి దగ్గర న్యాయం జరిగిద్దని ప్రజా దర్బార్కి వచ్చి నేను లెటర్ ఇచ్చాను సార్. సీఎం గారు మీరు అధికారులు మేనేజ్ చేసేస్తున్నాడు, మీరు మీ సొంత పని మీ పర్సనల్ పని అనుకోని దయచేసి 7 సంవత్సరాలు నేను బాధపడుతున్నాను సార్. మీరు వచ్చి సైటింగ్ చూసి అక్కడ ఉండే పర్మిషన్ కాగితాలు, రిజిస్ట్రేషన్ పేపర్లు, పిఆర్ఎస్ అన్ని తీసుకొని అన్ని పరిశీలించి మాకు అక్కడ న్యాయం చేయండి సార్. అనాథరైజ్డ్ గా ఉండయి పర్మిషన్ లేని అక్కడ మమ్మల్ని అన్యాయంగా కడుతున్నారు సార్. అట్లా మేము అన్యాయం అయిపోతున్నాం, దయచేసి మాకు న్యాయం చేయండి సార్. 270 ఫ్లాట్లు లెటర్నంతా మా ఇంటి ముందు పెడితే మేము తిరగలేకపోతున్నాం. మా ఇంటి పక్కన నాలాలో బట్టి పోసుకుంటూ వస్తున్నాడండి. 2 సార్లు మట్టి పోస్తుంటే 2 సార్లు జిహెచ్ఎంసీ లెటర్లు ఇచ్చాను. మనకి ఫోన్ లో జిహెచ్ఎంసీ యాప్ ఉంది సార్, యాప్ లో 3 సార్లు పెట్టాము, ఎవరు పట్టించుకోవట్లేదు. ఒకసారి ఫోన్ చేస్తారు, అమ్మ మీ ప్రాబ్లం సాల్వ్ అయిందంటే అవలేదని అంటాము, తర్వాత ఫోన్ కట్ చేస్తే అంతేనండి, మళ్ళీ అవలేదమ్మా అని మళ్ళీ పెట్టినా కూడా అసలు ఫోన్ లో జిహెచ్ఎంసీ యాప్ ఉండి కూడా సర్వ దండగండి. ఆ యాప్ లో అసలు మీరు పెట్టమాకండి, పెట్టి ఏ సుఖం మీరు పనులు పట్టించుకోనప్పుడు మీరు పట్టి ఎందుకు మాకు మీకు టైం వేస్ట్ మాకు టైం వేస్ట్, నిన్నే నమ్మకం పోతుంది. అసలు ఎవరు పట్టించుకోరు. నేను జిహెచ్ఎంసీ కమిషనర్ 2 సార్లు లెటర్లు ఇచ్చాను, ఆ బట్టి పోసింది వచ్చి చూడలేదు తీయలేదు. ఇప్పుడు నాలా జరుపుకుని వచ్చి నా ఇంటి ముందు వచ్చింది, ఆ నీళ్ళు మొత్తం వానాకాలం మొత్తం మా ఇల్లంతా నానిపోయి ఇల్లంతా పాడైపోతుంది. మా ఇంటి చుట్టూ 2 ప్లాట్లు ఉన్నాయి సార్, 2 ప్లాట్లు నాలాలో ఇల్లు కూడా పోయిద్దా సార్ చెప్పండి మీరు? నాలా పక్కన ఉన్న వాళ్ళు ఒడ్డెక్కుతున్నారు, ఒడ్డు మీద ఉన్న వాళ్ళు నాలాలో పడుతున్నారు సార్. మీరు దయచేసి మాకు న్యాయం చేయండి సార్. మీ ఆధ్వర్యంలో మాకు న్యాయం జరుగుతుందని ఆశతోటి అన్యాయం ఉండి అన్ని కూడా మీరు చూసి అవన్నీ తీసేసి చక్కగా న్యాయం వైపు న్యాయం చేస్తారన్న ఆశతోటి అన్ని
చూసి మీ దగ్గరకు వచ్చాను సార్. దయచేసి మాకు మీరు ఒక అన్నగా ఒక తండ్రిగా సాయం చేయండి సార్. న్యాయమే చేయండి సార్, అన్యాయం కాదు, మాకు న్యాయమే చేయండి సార్. నాకు నా ఇంటి మీద ఎడ్యుకేషన్ లోను, హౌస్ లోన్ ఉంది సార్. నేను కట్టిన డబ్బులతో కొనుక్కున్నాక అది ఒక్కటే ఆధారం. మేము మిడిల్ క్లాస్ లో ఎన్ని హైకోర్టులు చుట్టూ తిరుగుతాం సార్. ఒకసారి హైకోర్టుకి వెళ్ళాను, హైకోర్టు ఆర్డర్ పట్టించుకోవట్లేదు. జిహెచ్ఎంసీ వాళ్ళతో మ్యానిపులేషన్ చేసేస్తున్నాడు, రాజకీయ నాయకుల్ని మేనేజ్ చేసేస్తున్నాడు. ఎవరు సార్ ఇంకా దిక్కు? మేము అసలు మనుషులుగా బతుకుంటే ఎందుకు సార్? ఇప్పుడు ఆడ అన్యాయం చేస్తే మటుకు మాకు మేము ఆడ చచ్చిపోవడం నుంచి మాకు వేరే అవకాశం లేదు సార్. దయచేసి మీరు సాయం చేయండి సార్.